హాయ్ హలో నమస్తే నా పేరు నరేష్ మన క్రికెట్ రివ్యూస్ ఛానల్కి స్వాగతం. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా పెర్త్లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా పైన లైన్గా 4 డేస్, ఫోర్త్ డే కూడా మన డామినేట్ చేసిరు. లైన్గా 4 డేస్ మొత్తం టీంని ఆస్ట్రేలియాని డామినేట్ చేసిరు. మరి భారీ విజయం 295 స్కోర్తో భారీ విజయం. 238కి ఆల్అౌట్ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా. దీంట్లో ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శన ఉంది. బ్యాటర్స్ అండ్ బౌలర్స్. బౌలింగ్లో అయితే బుమ్రా మాత్రం ఆస్ట్రేలియాను వాళ్ళని బ్యాటర్స్ని కోలుకోకుండా దెబ్బతీసిండు ఆస్ట్రేలియా బ్యాటర్స్ని. మన ఇండియా బ్యాటింగ్కి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ మనం చూసినప్పుడు 150 ఆల్అౌట్ అయినప్పుడు మనం న్యూజిలాండ్తో సిరీస్ ఓడిపోయి వెళ్తున్నాం. అదే ఫామ్ కంటిన్యూ చేస్తున్నాం అనుకున్నాం. బ్యాటింగ్ ప్రదర్శన అంతా 150కి ఆల్అౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటాం బుమ్రా అనుకున్నాం. కాకపోతే మన బౌలర్స్ బుమ్రా మాత్రం వాళ్ళని లేవలేకుంటే చేసి 104కి ఆల్అౌట్ చేసిరు మన బౌలర్స్. ఆ పిచ్ అట్లా ఉండేది, ఫస్ట్ డే అట్లా ఉంది. ఇంకా సెకండ్ డే నుంచి మన బ్యాటర్స్ మాత్రం సూపర్. అసలు క్రెడిట్ మొత్తం కేఎల్ రాహుల్, జైస్వాల్. నిజంగా టెస్ట్ మ్యాచ్ ఎట్లుందో ఆ పిచ్ని చాలా స్టడీ చేసి మిగతా బ్యాటర్స్ కూడా మన ఇండియా వాళ్ళు చూపించినారు. ఆ పిచ్ మాత్రం మంచి బ్యాటింగ్ ఎట్లా చేయాలో టెస్ట్ మ్యాచ్ చాలా రోజులు క్రితం ఆడేవారు. ఆ విధంగా టెస్ట్ మ్యాచ్ ఆడిరు జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్. 201 పార్ట్నర్షిప్ ఇండియాది, వాళ్ళిద్దరిది. అది చాలా కీలక పాత్ర విజయానికి. నెక్స్ట్ కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత దేవదత్ పడికల్తో కూడా మంచి పార్ట్నర్షిప్. మెయిన్ కోహ్లీ అండ్ జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్ మ్యాచ్కి. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇబ్బందిలో పడ్డారు. అండ్ ధ్రువ్ జురాల్ అండ్ రిషబ్ పంట్ కూడా తొందరగా అవుట్ అయినప్పటికీ మళ్ళీ ఈ కోహ్లీ అండ్ నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అది. ఎందుకంటే మళ్ళీ మన 533 టార్గెట్ సెట్ చేయడానికి అదే పార్ట్నర్షిప్ కోహ్లీ అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ నితీష్ రెడ్డి. వీళ్ళ పార్ట్నర్షిప్ మాత్రం 533కి టార్గెట్ సెట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్, కీ రోల్. వాళ్ళు తక్కువ అంచనా. జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఎంత ఆడిరో అంతకంటే మించింది ఇది. ఎందుకంటే అక్కడ ధ్రువ్ జురాల్ పంట్ అవుట్ కాగానే మన 300 లీడ్, 300 సైకలాజికల్, వాళ్ళు 300, 350 వచ్చింది అనుకో. కోహ్లీ వీళ్ళందరూ ఎప్పటిలాగే కుప్పకూలిపోతే 300, 350 అయితే ఆస్ట్రేలియాకి 2 days టైం ఉండేది. వాళ్ళకు చేతిలోకి ఉండేది మ్యాచ్. 530 అంటే భారీ కదా అది. ఇంకా ఆ సైకలాజికల్ కూడా అసాధ్యం అది. అందుకని కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ ఈ కింద పార్ట్నర్షిప్ సూపర్. నితీష్ రెడ్డి వచ్చి అగ్రెసివ్ బ్యాటింగ్ చాలా ఈ విజయానికి దారితీసింది. మరి బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో అన్ని దాంట్లో ప్రదర్శించారు. బుమ్రా ఫస్ట్ టెస్ట్ క్యాప్టెన్సీ ఆస్ట్రేలియాలో. జైస్వాల్ ఫస్ట్ 100 ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం ఆడుతుండే సెంచరీ. ఇవన్నీ హైలైట్. ఇండియా మాత్రం సూపర్ విక్టరీ. సెకండ్ టెస్ట్ మ్యాచ్ హైలైట్లో డే అండ్ నైట్ మ్యాచ్. నెక్స్ట్ రోహిత్ శర్మ యాడ్ అవుతాడు. మరి జడేజా, మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారో తెలియదు. రోహిత్ శర్మ అయితే ఇన్వాల్వ్ అయిపోతాడు టీంలో. పాడికల్ ఆడాడు, పాడికల్ని కూర్చోబెడతారు. రోహిత్ శర్మ వచ్చేస్తాడు. మరి మ్యాచ్ అయితే గెలిచింది. అక్కడ ఐపీఎల్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి. రిషబ్ పంట్ 27 crores, శ్రేయస్ అయ్యర్ భారీ రేట్ పేరు. దానిపైన మరో వీడియో చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.